వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాల కథలు బాగా చెప్పుకునే వాళ్ళం మనం. ఒకటి చెప్పండి అండి ఈసారి. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి శ్మశానంలోకి నడిచాడు. చెట్టు మీద ఎక్కి ఆ కళేబరాన్ని భుజాన్ని వేసుకుని ఉన్నాడు. దాన్ని ఆవహించి ఉన్న భేతాళుడు, మార్గాయాసం తెలియకుండా నీకు ఒక కథ చెప్తాను, నువ్వు చాలా ఓపిక మంత్రివి, కథ జాగ్రత్తగా వినమని ఒక స్టోరీ చెప్పాడు. ఆయన చెప్పిన కథ మనం చెప్పుకుందాం ఇప్పుడు. హిమాలయ పాదాల దగ్గర మణిమంతం అని ఒక చిన్న రాజ్యం ఉండేదట పూర్వం. ఈ మణిమంతానికి నందికేతుడని ఒక ఆయన మంచి బలశాలైన వాడు సైన్యాధ్యక్షుడుగా ఉండేవాడు, సర్వసైన్యాధిపతి. ఆయన హవా బాగా నడిచేది. రాజుగారు ఆయన ఏదంటే అదే, గట్టిగా ఉండేవాడు. అయితే ఈ నందికేతుడికి పుష్పావతి అని ఒక చక్కటి సౌందర్యవతి అయిన కూతురు. ఓకే. ఆ కాలంలో వీళ్ళకి చిన్న చిన్న సామంతులు చాలామంది ఉన్నారు. ఒక చిన్న సామంతుల కుమారుడైన భానుదత్తుడు అనే కుర్రాడు ఈ పుష్పావతి ప్రేమలో పడ్డాడు. ఈయన ఈ సౌందర్యవతి అయిన కూతురు తన పేరుతోటే రాజ్యమంతా నడిచిపోవటంతో నేను రాజుకి ఏమాత్రం తక్కువ తీసిపోయిన వాడిని కానని నందికేతుడు నమ్మేవాడు. ఎప్పుడైతే ఈ భానుదత్తుడు అనేవాడు తన కూతురు వెనకాల పడుతున్నాడని తెలిసిందో ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఈ భానుదత్తుడు దేశద్రోహి, వీడిని బయట పంపించేసేయండి అని చెప్పాడు. దేశ బహిష్కార శిక్ష విధించారు. రాజుగారు ముందు వెనక చూడలా. ఈయన సర్వసైన్యాధిపతి, ఈయనేం చెప్తే అది చెయ్యాలి అని చెప్పి భానుదత్తుడిని ఓరే భానుదత్తుడా, నిన్ను దేశానికి బహిష్కరించాం, పో బయటకని పంపించేసాడు. దేశం వెడల నడవటం అంటారనమాట. వెడల నడిచారు, బయట పంపించేశారు. ఆస్తి స్వాస్తి పాస్తి ఏమీ లేవు. సామంతుడు గట్టివాడే, సామంతుడి కుమారుడు ఆయన పెద్దవాడైపోయాడు. ఈ అబ్బాయిదే అంతా ప్రయత్నం, వీడు మంచి బలశాలి, కోట ఆను పాను అన్నీ తెలిసినవాడు. పంపేశారు. ఎప్పుడైతే ఈ పుష్పావతి వల్ల ఇతనికి తెలిసిపోయిందో ఆ రోజు రాత్రి ఈ భానుదత్తుడు మళ్ళీ నగరంలోకి ప్రవేశించాడు. నందికేతుడు దీంట్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ పిల్లని ఉపది పోయావు, నన్ను దేశద్రోహం చేసావే నువ్వు, అంతే ఒట్టి పుణ్యానికి చంపేద్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే అంతఃపురం లోపలికి ప్రవేశించాక ఆయనకు అనిపించింది, చంపేస్తే ఏమొస్తుంది, నేను ఎలాగూ పోగొట్టుకోలేను, ఆ అమ్మాయి దక్కదు, వాళ్ళ నాన్నని చంపేశానన్న కష్టం ఆ పిల్లకి ఎప్పటికీ తీరదు, ఏదో బతుకనుకొని వదిలేసి వెళ్ళిపోయాడు. క్విక్గా నిర్ణయం తీసుకుంటాడు. కోపంతో వెళ్ళాడు, ఆలోచించుకుని బయటకు వచ్చేసాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్తే వీళ్ళకి అవతల పక్కన పులింద రాజ్యం అని ఒక రాజ్యం. ఆ పులింద రాజు బలహీనుడు, కానీ ఆయనకి చాలా రాజ్యకాంక్ష, ఎలాగైనా పెంచేసుకోవాలని ఉంటుంది. ఈ మణిమంతం నుంచి నిర్వాసితులు ఎవరైనా వస్తే అతను వాళ్ళని దగ్గర లాక్కునేవాడు. ఎప్పుడైతే ఈ భానుదత్తుడికి ఇది పోయిందని, సామంతమో లేదని, సామంతరాజ్యం రాజుగారి దాంట్లోకి వెళ్ళిపోతుంది, కుర్రాన్ని బయటికి తోసేశారు అని తెలుసుకున్నాడో, తన రాజ్యం మీదుగా అతను వెళ్తుంటే ఓ నలుగురు వెళ్ళి అధికారులను పంపించి అతన్ని తన దగ్గర పిలిపించుకుని, ఓ మిత్రమా నీకేం కావాలంటే అది చేస్తాను, నువ్వు హాయిగా నా దగ్గర ఉండు అని ముద్దుగా ఉంచుకున్నాడు. ఇతను జీవించడానికి వీసులుబాటుగా అన్నీ ఏర్పరిచాడు. రోజు రాజును కలుసుకునేవాడు. రాజుకి ఏమైనా సహాయాలకి వాటికి ఏదో నడుస్తూ ఉండేది. కానీ ఇతనికి అభిమానం తగ్గల. ఈ భానుదత్తుడికి కోపంగా ఉండేది అతనికి ఆ నందికేతుడిని తలుచుకుంటే. పుష్పావతి మీద ప్రేమ తగ్గిపోయింది. ఆ పుష్పావతి లేకపోయినా పర్వాలా, కానీ నందికేతుడిని చంపేద్దామన్న కచ్చ మాత్రం ఉండేది. 2 సంవత్సరాలు గడిచాయట. 2 ఏళ్ళు గడిచేసరికి ఈ రాజు గమనిస్తున్నాడు, పులింద రాజు, ఈ కుర్రాడిలో ఆవేశం ఉద్రేకం తగ్గల. అవకాశం వస్తే నందికేతుడిని మెడ విరిచేసే స్టేజ్లోనే ఉన్నాడు. ఓహో. అందుకని ఏమన్నాడు, ఒక రోజున మిత్రమా, నీ బాధ నేను చూడలేకుండా ఉన్నాను, నీకు సుశిక్షితులైన వాళ్ళని 60 మందిని ఇస్తా, వాళ్ళని నీతో పాటు తీసుకెళ్ళి నగర్లోకి ప్రవేశించి నందికేతుడిని చంపేసి తిరిగి వచ్చేయి, హాయిగా వచ్చేసి నీకు ఖర్చు తీరిపోతుంది, హాయిగా నువ్వు వివాహం చేసుకుని మా దగ్గరే ఉందువు కానీ అంటే ఒప్పుకున్నాడు. అంటే ఈ 2 ఏళ్ళైనా వదిలేసి వచ్చాడు, కానీ మంటగానే ఉంది. మళ్ళీ చంపడానికి అవకాశం వచ్చింది. ఒక 60 మందిని సెలెక్ట్ చేశారు. ఈ 60 మంది ఎవరు, పూర్వం మణిమంతం నుంచే ఇక్కడికి వచ్చిన వాళ్ళు.
నా భానుదత్తుడి కంటే ముందు ఇట్లాంటివి చాలా జరుగుతాయి. అది ఏదో ఒకటి వస్తుంది, ఏదో అధికారి లంచం తీసుకున్నాడు, ఇంకేదో చేశాడు, ఏదో తేడా చేశాడు, డిజోబే చేశాడు, డిజానర్ చేశాడు, అలాంటివి ఉంటాయిగా. కోర్టు మార్షల్ జరిగినప్పుడల్లా బయటికి పంపేస్తారు. ఆ పంపేసిన ప్రతి వాడిని పులింద రాజ్యం ఆదరించింది. ఇలా జరుగుతాయి చూడు. అవునవును. ఈ వచ్చిన 60 మందిని చూసేసరికి ఇతను ఆశ్చర్యపోయాడు. వాళ్ళందరూ మణిమంతం వాళ్ళే. సరే బయలుదేరారు. ప్రతి వాళ్ళు మంచి ఖడ్గాలు ధరించున్నారు. అక్కడికి బయలుదేరి మణిమంతానికి మా కోట గోడలకి దగ్గరికి చేరాక అందరూ గుమిగుడి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాట్లాడుకున్నాక అందులో ఒకటినాడు, రేపు తెల్లవారేసరికి మనం అందరం మణిమంతంలో సెటిల్ అయిపోతాం అన్నాడు. తనకు అర్థం కాదు, సెటిల్ అయిపోవటం ఏంటి, మన ప్లాన్ ఏంటి? నందికేతుడిని చంపేసి వెనక్కి వెళ్ళిపోతాం. అవును, మనం పులింద రాజ్యంలోనే ఉంటాం. మణిమంతంలో ఉండటం భానుదత్తుడి ప్లాన్లో లేదు, అతనికి అట్లా చెప్పబడలేదు కూడా. అతను అన్నాడు, అదేమిటి మనం మణిమంతంలో ఎందుకు ఉంటామంటే, ఏముంది మన వెనకాలే పులింద సేనలు నగరులోకి ప్రవేశిస్తాయి. ఈ 60 మంది లోపలికి వెళ్ళి నగరు వీళ్ళు వశపరుచుకుంటే పులింద సేనలు రాజ్యాన్ని వశపరుచుకుంటాయి. ఓకే. కాళ్ళు ఉనికి చీపోయినాయి. ఓరు దుర్మారుడా, ఎంత ఎత్తేవరా, నా పగ తీర్పిస్తానని నాకు చెప్పి మా రాజ్యాన్ని నువ్వు హస్తగతం చేసుకుంటావా? ఓరిని అనుకున్నాడు. సరే, అంతవరకు వచ్చాడు. ఇతను ఏం చేశాడు, కోట గోడ దగ్గరికి వెళ్ళేసరికల్లా కోట గోడ దగ్గరికి వెళ్ళగానే ఆ కోట గోడకి రక్షకులుగా ఉండేవాళ్ళు అందరూ కూడా ఇతని రాజ్యానికి చెందిన వాళ్ళు. ఇతని సామంతరాజు కదా, ఇతని ఊరికి చెందిన వాళ్ళే. మామూలుగా మనకు చూడు, ఒకే ఊరి పంజాబ్లో ఒక ప్లేస్ నుంచే వస్తారు వీళ్ళందరూ, ఈ బలాఢ్యులైన వాళ్ళు, బౌన్సర్లు. అట్లా అతని ఊరి నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు. వాళ్ళలో ఒకటి చూసి, స్వామి తమరా ఏమిటండి ఇలా వచ్చారంటే, నన్ను లోపలికి ప్రవేశపెట్టి ఒక పని మీద వచ్చాను అన్నాడు. ఆ అబ్బాయి వాడికి తెలుసు, పుష్పావతిని ఈయన ప్రేమించాడని, నందికేతుడిని చంపకుండా వెళ్ళిపోయాడని అవన్నీ తెలుసు. తలుపు తీసి ఈయన లోపలికి రానిచ్చాడు. ఎప్పుడైతే తను లోపలికి వెళ్ళాడో 2 దెబ్బలు కొట్టి ఆ కాపలాదారిని కట్టి పడేశాడు. అదొక మూలగా ఉండే తలుపు, అక్కడ ఒక్కడే ఉంటాడు. కట్టి పడేసేసి 60 మందిని లోపలికి రప్పించాడు. ఆ కోటకి 4 పక్కల గోడలు ఉంటాయి కదా, ఆ తలుపులు ఉంటాయి, చిన్న తలుపులు. ఆ చిన్న తలుపుకి లోపల భాగంలో ఒక దేవి ఆలయం ఉంది. నేనేం చెప్పాడంటే, కత్తులు కటార్లు పుచ్చుకున్న ఈ 60 మందిని మీరు ఈ లోపల ఉండండి. లోపల నుంచి ఎవరైనా నేను వచ్చే వరకు మీరు బయటికి రావద్దు అని చెప్పి వాళ్ళకి కూడా కోట ఆనుపాను తెలుసు, ఇతనికి ఎక్కువ తెలుసు. ఇతన్ని నందికేతుడి కోసం కదా ఇతను వచ్చాడు. వాళ్ళు పైగా ఇతని మాట వినాలన్న ప్రోగ్రామ్ ఫిక్సేషన్ తోటే వచ్చారు. వాళ్ళు లోపలికి వచ్చాక నీ పెత్తనం ఏంటి అనలా వాళ్ళు. పైగా ఇతను పెద్ద పదవిలో ఉండి బయటకు వచ్చిన వాడు కదా. సరేనన్నారు. 60 మంది కత్తులు కటార్లు పుచ్చుకుని అమ్మవారి ఆలయం వచ్చారు. వీడు బయట నుంచి తలపేసేసాడు. ఈయన వేసేసి అక్కడి నుంచి నడుచుకుంటూ పోయి ఆ పుష్పావతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అంతఃపురం లోపలికి ప్రవేశించి నందికేతుడిని నిద్రలేపాడు. రాత్రిపూట పడుకునేటప్పుడు ఎట్టా ఉంటారు, ఏదో ఒక చిన్న ఉత్తరీయం సింపుల్ది ఏదో పైజమా లాంటిది ఏదైనా వేసుకునో, పంచ కట్టుకునో, అస్త్రాలు శస్త్రాలు ఏవి దగ్గరుంటో మంచం మీద ప్రశాంతంగా పడుకుంటారు. ఈ మంచం నుంచి అదాట్న లేచిన నందికేతుడు ఇతను చూసి నిర్ఘాంతపోయాడు. దీపపు వెలుగుల్లో భానుదత్తుడిని చూసి దొరికిపోయాను అనుకుని, చంపే ఇంకేముంది అన్నాడు. అనేసరికి ఇతను నవ్వాడు. నీలాగా పిరికివాణ్ణి కాదు నేను, నిరాయుధుడిని చంపటం నా పద్ధతి కాదు. నువ్వు కాబట్టి నీకు ఇష్టం లేని వాడిని దేశద్రోహం చేసావు. దేశద్రోహం చేయాలంటే ఎంత ప్రూఫ్ కావాలి? నువ్వు చేయలేదు ఆ పని, ప్రూఫ్ తీసుకోవాలా. దేశద్రోహిని అని నన్ను బయటికి నెట్టేసావు. కానీ నేను అలాంటి వాడిని కాను. లేచి కత్తి తీసుకో. అమ్మవారి ఆలయంలో 60 మంది సాయుధ పాణులు ఉన్నారు. ముందు వాళ్ళని బంధించు. తర్వాత నగరు బయట పులింద సేన రెడీగా ఉంది, దానికి ఎదురు వచ్చేలాగా కొంత సైన్యాన్ని తీసుకుని పులింద సేనల మీదకి నడిపించు. ఇది ప్రమాదంలో ఉంది రాజ్యం అని చెప్పాడు. ఈయన ఇవన్నీ నీకు ఎలా తెలిసినాడు? నీకు అదెందుకు? నువ్వు చేయవలసిన పని చేయి. నీ ప్రాణాలు నావి, నా కత్తి కింద ఉన్నావు నువ్వు. నా కత్తి కింద ఉన్నావు, నిన్ను వదిలిపెడుతున్నా. ఈ 2 పనులు చేయమంటే వెంటనే ఈయన బయటికి పరిగెత్తడం ఏమిటి? ముందు దేవాలయంలో ఉన్న 60 మందిని పట్టేసుకున్నాడు. వాళ్ళంతా లోపల ఉన్నారు, తలుపు తీయంగానే పట్టేశారు. అయిపోయింది. 60 మందిని కట్టడి చేసి సౌధంలోకి నడిపించి వాళ్ళని అక్కడ పెట్టేశారు. ఓ పెద్ద గుంపు వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయింది. రాజ్యం లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నాయిగా పులింద సేనలు. ఎప్పుడైతే నందికేతుడు సర్వసైన్యాధిపతి చచ్చిపోతాడో ఇంకేముంది, సైన్యాలకి అధిపతి లేకపోతే
ఓడిపోయినట్టే వాళ్ళు. ఈ పులింద సేన లోపలికి వచ్చేస్తుంది. ఈ పులింద సైనికులు రెడీగా ఉన్నారు లోపల నుంచి బాకా ఊదితే రావడానికి సిద్ధంగా. ఈ 60 మందిలో ఒకటి చేతిలో ఉంది బాకా. ఎప్పుడైతే నందికేతుడు మరణిస్తాడో అప్పుడు బాకా ఊదబడుతుంది. ఊదంగానే పులింద సేనలు వస్తాయి. ఆ మాట భానుదత్తుడికి ముందు చెప్పల, ఇప్పుడు తెలిసింది. ఓకే. పులింద సేన మొత్తం లొంగిపోయింది ఒక్క దెబ్బకి. చచ్చిపోతాడు అనుకున్నాడు నందికేతుడు. ఆయన జనాల్ని హ్యాండిల్ చేస్తూ కనపడ్డాడు వాళ్ళకి. ఎప్పుడైతే సర్వసైన్యాధిపతి అయిన వాడు కనపడంగానే భయపడిపోయారు అవతల వాళ్ళు. పైగా తాము ముందు వచ్చిన 61 మంది ఏమైపోయారో తెలియలే వాళ్ళకి. లొంగిపోయారు. 60 మందిని ప్రశ్నించారు. మమ్మల్ని ఇతను తీసుకొచ్చాడు, అతను ఏం చెప్తే అది చేయటానికి దేవాలయంలో ఉండన్నాడు, ఉన్నాం అంతే, మేము మాకేం సంబంధం లేదు, మమ్మల్ని మళ్ళీ మణిమంతంలోకి ఉండడానికి అనుమతిస్తామని చెప్పి పంపించారు మమ్మల్ని. అంతే, వాళ్ళు ఎవరిని చంపడానికి రాలే. చంపడానికి వచ్చిన వాడెవడు? భానుదత్తుడు. అంతే. ఇతను ఏం చేయాలో తెలియలే నందికేతుడికి. రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను దేశద్రోహి అనుకున్నాను, కానీ భానుదత్తుడు దేశద్రోహి కాదు, అతనే పులింద రాజ్యం నుంచి మన రాజ్యాన్ని కాపాడాడని చెప్పి తన కూతురు నుంచి పెళ్లి చేశాడు. ఈ కథ చెప్పాడు ఇతను బహేతాళుడు. చెప్పి రాజును అడిగాడు. భానుదత్తుడు నందికేతుడిని కత్తితో సింపుల్గా మెండర్కి చంపే అవకాశం వచ్చింది. అయినా కూడా చంపేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోవచ్చు. అయినా కూడా అతను ఎందుకు ఈ పని చేయలేదు? నీకేం అర్థమైందో చెప్పమన్నాడు. రాజు చెప్పాడు, ఇందులో ఏముంది? భానుదత్తుడికి తన రాజ్యం మణిమంతం మీద ఏ అయిష్టము లేదు. అతని కోపం అంతా నందికేతుడి మీదే. నందికేతుడిని చంపే అవకాశం కోసమే అతను వెళ్ళాడు, కానీ మణిమంతాన్ని పులింద రాజ్యం పరం చేయటం అతని ఉద్దేశం కాదు. మాతృభూమి అది ఏ రాజుల కింద ఉండాలో ఆ రాజుల కింద ఉండాలి. అతను సామంతుడుగా ఉన్నాడు. ఇప్పుడు దేశద్రోహి ఇప్పుడు అవుతాడు, ఇంతకుముందు దేశద్రోహి కాదు. అసలు అతనికి తన మీద దేశద్రోహి అన్న మాట తీసుకోవటమే ఇష్టం లేనివాడు ఇది దేశద్రోహానికి ఎట్లా పాల్పడతాడు? అతని విధానం అది కాదు. అందుకని తన పంతం నెగ్గకపోయినా పర్వాలే, కానీ దేశద్రోహి అనిపించుకోవటం మాత్రమే అతనికి ఇష్టం లేదు. అందుకని తనని నమ్మి వచ్చిన 60 మందిని అక్కడ పట్టించాడు. పులింద రాజ్యాన్ని పట్టుకున్నాడు. పులింద రాజ్యాన్ని కూడా మణిమంతంలో కలిపేయటానికి ఇది చేశాడు తప్పిస్తే మణిమంతాన్ని పేరు చెడగొట్టడం అతనికి ఇష్టం లేదు. అతను నిజమైన దేశభక్తుడు. కేవలం కోపం, వ్యక్తిగతమైన అయిష్టం తనని దేశద్రోహం చేశాడన్న కష్టం తప్ప ఇంకా ఏ ప్రాబ్లము అతనికి లేదు. అందుకని ఇట్లా ప్లాన్ చేశాడు అనగానే ఆ మాట నచ్చింది భేదాలు. కరెక్ట్, ఇదే. ఎందుకంటే ఇప్పుడు గనక నందికేతుడిని చంపేసి పులింద రాజ్యాన్ని లోపలికి రానిస్తే ఇప్పుడు దేశద్రోహి ఎవరు? భానుదత్తుడే. అంతేగా. అది ఇష్టం లేకే కదా బాధపడుతున్నాడు. అందుకని ఈ పని చేశాడంటే ఆయనకి బాగా నచ్చింది భేతాళుడికి. చాలా బాగుంది, బాగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను వెళ్ళిపోతున్నానని భేతాళుడు మళ్ళీ శవంతో సహా చెట్టెక్కాడు. మన రాజుగారి విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.